ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ కాఫర్ డ్యామ్స్. ఈ కాఫర్ డ్యాము అప్పుడు వేయాలి. అప్పుడు వేసి ఆ తరువాత ఇక్కడికి మధ్యన కాఫర్ డ్యాములు పూర్తయిన తరువాత ఈ భాగమంతా కూడా వర్కింగ్ ప్లేస్ అవుతున్న తరువాత అప్పుడు డయాఫ్రమ్ వాల్ వేయాలి. సింపుల్. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇది కంప్లీట్ కాలేదు, ఇది మొదలు సరిగా పెట్టలేదు. అక్కడ డయాఫ్రమ్ వాల్ వేసేశారు, కాఫర్ డ్యాములు వేసేశారు, బొక్కలు పెట్టారు, మమ్మల్ని పొడవమంటారు. కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల పోడలేదంటారు. ఏమిటి ఇన్ని అబద్ధాలు? ఇంత టెక్నికల్ గా ఇంత క్లియర్ గా అర్థమవుతున్నప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన మీరు తప్పు కదా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీకన్నా చిత్తశుద్ధిగా ఆలోచించేటటువంటి వ్యక్తి, నీ కుమారుడు వయసున్న వ్యక్తి, ఆయన మీద నువ్వు బురద జల్లేటటువంటి కార్యక్రమం, ఆయన ఏదో చేయాలనే తాపత్రయం కనిపిస్తుంది తప్ప గోదావరి నీళ్లను మరలించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనే తాపత్రయం నీకు ఏ క్వశ్చన్ కనపట్టలేదని మా బాధ, మా ఆవేదన, మాకు మంట. అంతకుమించి ఏమీ లేదు. మీ మీద మా కోపం ఎందుకు చెప్పండి. ఇలా ఈ కాఫర్ డ్యాములు ఇవన్నీ కూడా పూర్తి చేయకోకుండా వాళ్ళు వేసి మేము ఇది చేసామే. నేను చెప్తున్నా, ఇది మేము పూర్తి చేశాం, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇది మేము పూర్తి చేశాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఇంతవరకు అనుకోలేకపోయారు అన్నాడు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఎవరు కనుక్కుంటారండి? ఎక్స్పర్ట్ ఎవరు లేరు. డయాఫ్రమ్ వాల్ భూమిలో ఉంటుంది. కొట్టు ఒకసారి పోయి డయాఫ్రమ్ వాల్ పైన వెనకెళ్ళు కాదు, ఇటు చివరికరా. దిస్ ఈజ్ డయాఫ్రమ్ వాల్. ఇది డయాఫ్రమ్ వాల్. ఇదిగో ఈ ముక్కలుగా దెబ్బతిన్నట్టు కనపడింది. ఇది ఇక్కడే పైకి కనపడుతుంది. పైకి కనపడితే దెబ్బతిందని ఎట్లా చెబుతాం? లోపల ఏం జరిగింది? చాలా 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు ఎంత అవుతుందో తెలియదు మనకి. దీన్ని ఎవరు చెప్పాలి? ప్రభుత్వం ఎవరు చెప్తారు? మనిషి చచ్చిపోతే మనిషి చచ్చిపోయాడని చెప్పలేము, డాక్టర్ చెప్పాలి. కాబట్టి దీని ఎక్స్పర్ట్స్ రావాలి. అందువల్ల NHPC, నేషనల్ డెవలప్మెంట్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో విద్యుత్ తరంగాలు పంపించి ఒక 6 నెలలు టెస్ట్ చేసి అప్పుడు చెప్పారు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందండి, పలానా పార్ట్లో దెబ్బతింది. దాన్ని అక్కడ మీరు ఆ పార్ట్లు బాగు చేసుకుంటారో లేకపోతే మీరు ఇంకొక డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వేసుకుంటారో NHPC, నేషనల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి గత సంవత్సరం క్రితం చెప్పారు. అప్పుడు దాకా దెబ్బతినిపోయిందని అనుకోవచ్చు తప్ప సర్టిఫికెట్ లేదు. ఇది పరిస్థితి. ఇంకొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఇంకొద్దిగా ఇంకా గరమ్మ సరే, ఇది మొత్తం ప్రాజెక్ట్ అనుకోండి. ఇదేమో డైవర్షన్ ఆఫ్ ది రివర్, ఒరిజినల్ రివర్ ఇది, డైవర్షన్ రివర్ ఇది, ఇవి కాఫర్ డ్యాములు, ఇది డయాఫ్రమ్ వాల్. ఇది మీకు క్షుణ్ణంగా చూస్తే ఒకసారి అర్థమవుతుంది. నేను పదే చెప్తున్నా, సామాన్యులకు అంత తేలిగ్గా అర్థమయ్యేటటువంటి అంశం కాదు. ఫస్ట్ రమ్మ. సో ఇది టోటల్గా మేము చేసినటువంటి కార్యక్రమం. ఇక్కడ గైడ్ బండ్ అని ఒకటి వేసాం. అదేంటంటే అది మొన్న కుంగింది. సరే, అది పెద్ద ప్రమాదకరమైంది కాదు. డైవర్షన్ ఆఫ్ వాటర్ వస్తున్నప్పుడు దీని మీద లోడ్ పడకోకుండా ఒక గైడ్ బండ్ వేయమన్నారు. అది కూడా లేటెస్ట్గా మొన్న 2000 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబడినటువంటి డిజైన్ అది. దాన్ని వేయటం జరిగిందనమాట. అదేదో కొద్దిగా కుంగింది, అదేం పెద్ద డేంజరస్ ఇష్యూ కాదు. ఇది టోటల్గా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. నేను మరొకసారి మనవి చేస్తున్నా, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో కించిత్తు కూడా తప్పు చేయలేదు. తొందరగా పూర్తి చేయాలని తాపత్రయపడలేదు. ప్రోటోకాల్ ప్రకారం పూర్తి చేయాలని తాపత్రయపడింది. దాని ప్రకారమే బ్రహ్మాండ క్రిటికల్ గా ఉన్నటువంటి పనులన్నీ కూడా వదిలేశారు తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఇదే ఇందాక చెప్పాను కదా, 32,315 క్యూబిక్ మీటర్లు వేసేసి డబ్బులు చేసేసుకోవటం.
క్రిటికల్గా ఉన్నాయి చేయలేదు. మేము వచ్చిన తర్వాత క్రిటికల్గా ఉన్నాయన్నీ చేశాం. దానికి బిల్లులు పెద్దగా రాకపోయినా క్రిటికల్గా ఉన్నటువంటివన్నీ కూడా చేయటం జరిగింది అనేది కూడా మనం చేస్తున్నాం. ఇంకొక అంశం ఏంటంటే, ఒకటి, ఈ 2 కాఫర్ డ్యాములు కూడా మా ప్రభుత్వం రాకముందే నిర్మాణం ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో. వాటి గ్యారంటీ పీరియడ్ కేవలం 3 సంవత్సరాలు, లేదంటే 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్నాళ్ళు అయిపోయింది? మేము 5 సంవత్సరాలు ఉన్నాం. అంతకుముందు 1 సంవత్సరం క్రితం ప్రారంభించారు, 6 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల సీపేజ్ విపరీతంగా వస్తుంది. దీనిలోకి సీపేజ్ వస్తుంది, ఇటు నుంచి అటు నుంచి. ఈ సీపేజ్ని తోడి వేయడానికి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సీపేజ్ తోడేయాలి ఈ గ్రౌండ్లో ఉండాలంటే. సీపేజ్ రాకోకుండా ఉండాలంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే డయాఫ్రమ్ వాళ్ళు వేసే 3 సంవత్సరాల ముందే వేయాలి. వీళ్ళేమో అసలు ఈ స్పిల్వే కంప్లీట్ కాకుండానే డయాఫ్రమ్ వాళ్ళు వేసేశారు, కాఫర్ డ్యాములు వేసేశారు. కాఫర్ డ్యాములో కొన్ని భాగాలు బొక్కలు పెట్టేశారు. ప్రోటోకాల్ అంతా కూడా భిన్నంగా చేశారు. వ్యూహాత్మకమైన తప్పిదాలన్నీ చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమ్మగారు చేసి మా మీద పెడితే ఏం ఉపయోగం చెప్పండి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు తప్ప మేము కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మా మీద మీరు జోకులు వేయచ్చు, నాకు అర్థం కాలేదంటే నవ్వుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీడియా ప్రతినిధులు అడిగారు, ఏమండి 41.15 ఏంటి, 45.72 ఏమిటి అని. చూడాలి అన్నాడు. ఆయనకి అర్థం కాలేదేమో మరి చూడాలంటే. సింపుల్, 41.15 ఎత్తున ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. 41.15కు నీరు నిలబెడతారు, గ్రావిటీ ద్వారా పంపిస్తారు. ఆ తరువాత ప్రాజెక్ట్ అంతా పరిశీలించిన తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ 45.72కు నీళ్లు పెడతారు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 41.15కి రీహాబిలిటేషన్ కానీ భూసేకరణ కానీ ఒక పద్ధతిలో ఉంటుంది. 45.72కి అయ్యేటప్పటికి దాని ఎన్హాన్స్మెంట్ పెరుగుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేది చట్టంలో ఉన్నటువంటి అంశం. అది తీసుకురావాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ 2 స్టేజీల్లో మాత్రమే మేమున్నా, చంద్రబాబు ఉన్నా, మరొకళ్ళున్నా 41.15ని ఫస్ట్ ఫేజ్లోను, 45.72ని సెకండ్ ఫేజ్లోను పూర్తి చేయడం జరుగుతుంది ప్రాజెక్టు. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది విషయాన్ని పక్కన పెడితే ఎవరున్నా అదే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, మేమున్నా. దాన్ని పోయినసారి మా మీద వ్యంగ్యంగా 41.15కే మీరు పరిమితం అయిపోయారు తెలంగాణకు భయపడి అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వారు చేశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. చంద్రబాబు నాయుడు గారికి మరొక మాట ఈ సందర్భంగా నేను చెప్తున్నా, మీరు చేసినటువంటి తప్పిదాలు అప్పుడు ఇప్పుడు ఒకటే. ఒకటి, నెంబర్ 1, స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా కాఫర్ డ్యాములు ప్రారంభించి డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయటం నెంబర్ 1 చరిత్రాత్మక తప్పిదం. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని నేను చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ముందు పెడతామని, తర్వాత మీరు ఇవ్వమని 13, 14 రేట్లతో 16వ సంవత్సరంలో మీరు అంగీకరించడం అనేది ద్రోహం, చరిత్రాత్మకమైన తప్పిదం. నెంబర్ 3, 2018కే పూర్తి చేసి ఇందా చెప్పాడు కదా, నీళ్లు నిలబెట్టి అపర భగీరథుడు చంద్రబాబు అని చెబుతామని చెప్పిన మీరు అది కూడా చేయలేకపోయారు. ఈ 3 తప్పిదాలు మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం మీరు చేయటం దుర్మార్గం, అన్యాయం. నేను మనవి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తయి నీళ్లు గలగలమంటూ గోదావరి ప్రాంతంలోనే కాదు అన్ని ప్రాంతాల్లో ప్రవహిస్తే ముందు శాంతించేది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అని కూడా మనవి చేస్తున్నా. మీ ధోరణి చూస్తే మీ టైంలో మీరు పూర్తి చేసేటట్టు లేరు. మళ్ళా రాజశేఖర రెడ్డి కొడుకే దీన్ని ప్రారంభిస్తాడనేటువంటి నమ్మకం, విశ్వాసం నా గుండెల్లో ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మీరు అనేక పాపాలు చేశారు ప్రాజెక్టుల విషయంలో. ఆ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని ప్రయత్నం చేయటం దుర్మార్గం, అన్యాయం, అక్రమం. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా.
వయసులో మీరు పెద్దవారు, అనుభవంలో మీరు పెద్దవారు అయినంత మాత్రాన అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని, వాస్తవాలను ఇప్పటికైనా అంగీకరించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును మీరు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్తాను. దానికి చెప్పాను కదా, ఇక ఆయన ఎన్ని నాటకాలైనా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నేను దానికి అన్నిటి కూడా వివరంగా మీకు చెప్పాను. మేము ఏ విధమైన తప్పిదము జరగలేదు. అకార్డింగ్ టు ప్రోటోకాల్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానిలో పైగా ఇంకొక అంశాన్ని నేను ఇక్కడ చెప్పదలుచు